ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. నా ఆత్మీయ సనాతన హైందవ ధర్మ రక్షకులకు, సనాతన ధర్మంలో పాటిస్తున్న ప్రతి ఒక్కరికిను నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు ఒక మంచి నీతి వాక్యంతో మీ ముందుకు రావాలి, మీతో మాట్లాడాలి, మీతో పంచుకోవాలి అనుకున్నాం. ఆ నీతి వాక్యము కొందరు వినింటారు, కొందరు వినుక ఉండొచ్చు అనుకుంటా. వినిండే వాళ్ళకి అర్థం చేసుకోండి. అకస్మాత్ నేను చెప్పేది ఎలా ఉంది అని అర్థం చేసుకోండి. వినుక ఉండాలకి ఇది నిండా బాగుంటుంది, చాలా బాగుంటుంది నేను చెప్పే ఈ నీతి వాక్యం. ఒక మహారాజు, పెద్ద ఆస్థానం ఉంటుంది ఆయనకి. ఆ మహారాజుకి ఎక్కడ లేని ఒక కొత్త కొత్త ప్రశ్నలు వస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నలు ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పే కాకూడదు, అడిగే దానికి సమాధానం చెప్పేక కష్టమవుతుంది. అలాంటి ప్రశ్నలు ఆయనకు వస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం, అంటే ఆ ప్రశ్నలకు అర్థం కరెక్ట్గా చెప్పలేదంటే ఆయనకి కోడాలా కొడతారు, లేదంటే జైలు ఎత్తుకొని చేస్తారు. ఒకతర ఆ ప్రశ్నలకి ఆ యొక్క సమాధానానికి కొంచెం క్రూరత్వంగా ఉంటుంది. అలాంటి రాజు, అలాంటి మహారాజు ఆయన. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా, అంటే ఆయన దగ్గర ఉండే ఒక వీళ్ళు ఉంటారు కదా, ప్రబుద్ధులు అనొచ్చు మనము, లేకపోతే ఆయన దగ్గర ఉండే అష్ట కవులు అంతా ఉంటారు కదా, లేకపోతే ఆస్థాన పండితులు అంటాం మనం. అలాగా ఒక్కిత రాజు వచ్చి కూర్చుంటారు. వీరు ఎప్పుడు కూర్చున్నా అక్కడ ఉండే వాళ్ళకంతా భయం. వీని ఏం క్వశ్చన్ వేస్తాడు రా, వీని ఏం జవాబు ఇవ్వాలరా, వీనికి ఏమి ఇస్తే సరిపోతుందిరా అనేది భయపడుతూ ఉంటారు అందరూ. సరే, అలాంటి సమయంలో ఒక రోజు వచ్చింది. ఆయన సింహాసనం పైన కూర్చున్నాడు. కూర్చొని తక్షణము అందరినీ, అంటే అక్కడ ఉండే సభాముఖంగా అందరినీ ప్రశ్నిస్తుంటాడు. నాకు కొన్ని ప్రశ్నలు రాత్రి వచ్చింది, ఇప్పుడు మీతో పంచుకుంటాను, నాకు సరైన సమాధానం మీరు చెప్పాలా అంటాడు. మహారాజు కదా, మహారాజుకి చెప్తా అడగడానికి ఇంకంతా మనము చేతులు జోడించాల్సిందే కదా. అప్పుడు సరే అంటాడు. అడుగుతారు, ప్రభు ఏమిటి ఆ క్వశ్చన్లు, ఏమి మీ ప్రశ్న అని అడుగుతారు. ఆయన అడిగేది మొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడున్నాడు? చూడండి, అడుగుతా ఉండేవైనా, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు యా దిక్కు ఉన్నాడు? నేను ఈ యొక్క ప్రశ్న అడిగినప్పుడు, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడు? అర్థం చేసుకోండి క్వశ్చన్ ఇది. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు యా దిక్కున్నాడు? నేను మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడు? ఇది ఆయన ప్రశ్న. అక్కడ ఉండే వాళ్ళంతా అంతా భయపడిపోయాడు. ఇది ఏందప్ప, దేవుడు ఎక్కడ మేము చూపించే ఎక్కడ, మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు, యాదిక్కున్నాడు, ఇప్పుడు నేను చెప్పిన ఏనేసి అంతా వాళ్ళు లోపల మనసులో భయపడుతున్నాం. ఆయన అట్లా చూసి ఆయన ఆస్థాన పండితులకి ఒకరికి చూపిస్తారు. ఇది నువ్వు చెప్పాలా, నాకు దీనికి నువ్వు జవాబు ఇయ్యి అంటాడు. అప్పుడు ఆయన లేచి, మహారాజా మీరు ఇప్పుడుదా చెప్పిండారు, దానికి నాకు 3 రోజులు టైం ఇవ్వండి, ఆ 3 రోజులు అయినాక నేను మీకు వచ్చి జవాబు చెప్తాను అంటాడు. ఆయన అనుకుంటాడు 3 రోజుల్లో మురిచిపోతాడు రాజు, మళ్ళీ అడిగేలేదు, మనం ఎట్లయినా తప్పించుకుంటాము అని ఆ యొక్క పండితుని యొక్క అభిప్రాయం. మహారాజు చెప్తాడు, 3 రోజులు కాదు నైనా 4 రోజులు తీసుకో, దీనికి కరెక్ట్గా నువ్వు జవాబు నాకు చెప్పలేదు, దీనికి కరెక్ట్గా నాకు ఆధారంతో నువ్వు చూపిలేదంటే నీ శిరచ్ఛేదం చేస్తాను. అరే తలకాయ నిరికేస్తాను అంటాడు. ఆ పండితుడు భయపడిపోతాడు. మహాపండితుడు, మేధావి, కానీ వీనికి దాన్ని సాక్ష్యంతో నిరూపించాలి. ఆ సాక్ష్యంతో నిరూపించలేదంటప్పుడు వీణ నిజంగానే నరికేస్తాడు, లేకపోతే కొడాడు దెబ్బలు, లేదంటే జైలు వేస్తాడు. భయపడుతూ ఇంటికి వచ్చాడు. ఒకరోజు ఇంట్లో, అంటే ఆ రోజు ఇంటికి వచ్చాడు, భయపడుతూ కూర్చున్నాడు, భార్యా బిడ్డలతో మాట్లాడినాడు. ఇది ఇట్లా అడుగుతున్నాడు, దీనికి నాకేం చెప్పాలని, ఎక్కువ నేను దీన్ని ఆయనకి ఎట్లా నిరూపించేది అనేసి ఆయన అంటున్నాడు. ఇంట్లో వచ్చి భోజనం అంతా అయినాక సరే ఆయన అట్లే కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక పాల పొసు పిల్లోడు కూడా వస్తాడు.
ఎంత పిల్లోడు అంటే అంటే ఒక 15-12 పిల్లోడు, అంటే మన పాలక కాలంలో పూర్వకాలంలో పాలు పితుకొని వచ్చి మన ఇంటికి తెచ్చిస్తూ ఉంటారు. అలాంటి అబ్బాయి, చిన్న అబ్బాయి వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. సో గురువులు ఎలా చాలా ముబాకంగా ఉండేటప్పుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ రాత్రి సాయంకాలం పాలు తెస్తాడు. పాలు తెస్తే అక్కడ ఏమైతాడంటే ఆ పండితుని చుట్టూకు లెక్కలేని మంది కూర్చొని ఒక తర్కాంశం చేస్తూ ఉంటాడు. అంటే ఒక వేదాల గురించి ఉపనిషత్తుల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లవాడు వింటుండంట. ఈ పండితుడు భయపడే చూసి ఆయన అడుగుతాడు, స్వామి ఎందుకు ఇంత భయపడుతున్నారు, యాలు ఇంత భయపడుతున్నారు, మీరు ఎప్పుడు 20-30 మందిలో మీరు వేదాలు దేవుని గురించి మాట్లాడుతారు, ఉపనిషత్తుల గురించి మాట్లాడుతుంది, ఈ రోజు వాళ్ళు ఇట్లున్నారు అని అడుగుతాడు. అయ్యో ఇడియప్ప నీకేం తెలుసు, నువ్వు పాలు పెడతావు పోతావు వెళ్ళిపడ. లేలే స్వామి, ఎప్పుడు మీరు చిరునవ్వుతో అందరినీ మాట్లాడిస్తుంటారు, మాతో చిరునవ్వుతూ ఉంటుంది, ఈ రోజు మీ వేదాలంటే మేము వినుకొని పోతా ఉంటే ఈ రోజు ఇలా ఉన్నారు ఎలా అని అంట. పెద్ద గన్నుమొచ్చి పడిందప్ప నా చేతిలో, నాకు ఈ తర దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు యాదిక్కున్నాడు, దేవుడు ఇప్పుడు ఏం చేశాను వచ్చింది, దీన్ని నిరూపించ. అయ్యో స్వామి ఇంతే కదా అంటున్నాడు. ఆ పండితుడు అల్లాడిపోతాడు, ఏంద్రా నువ్వు మాట్లాడేది, ఇంతే కదా అంటున్నావు, నువ్వు వెళ్ళరా నాయనా, నువ్వు పో, నీ పని నువ్వు చేసుకోపో అంటాడు. స్వామి మీ దగ్గర ఎప్పుడూ వినిసిపోతాను, 10 నిమిషాలు మీతో కూర్చుంటాను, నేను పాలు పెట్టేసి పొద్దున్నే కూడా వినిండా, సాయంకాలం కూడా మీతో వినిండాను, దీనికి జవాబు మీకే తెలీదా స్వామి, మీరే చెప్పొచ్చు అంటాడు. ఓరి నాయన ఏ బడక ఏం రా వీడు ఇలా చెప్తున్నాడు అనేసి అయినా కొంచెం దాంట్లో వాళ్ళ భార్య వస్తుందంట. ఆ పిల్లోడేమో చెప్తున్నాడు, కొంచెం వినొచ్చు కదా అంట. సరే చెప్పేమో, నేను ఇక్కడ చెప్పను మహారాజు తింటానని చెప్తానంట. రే వద్దురానైనా, నాకైనా కోడర్ దెబ్బడేస్తాడు, నిన్ను సురక్షించేస్తే కాకుండా నన్ను ఇతరుని సురక్షించేస్తానంటే, మీకెందుకు స్వామి, నేను మీదంతా విన్నాను, అది చిన్న ప్రశ్న, ఎందుకు భయపడుతున్నారు, నన్ను ఈ రాజమందిరానికి పంపండి అంటాడు. ఈయన భయము భక్తి, ఈ పిల్లకాయడు ఎక్కడ ఇదైపోతాడు అనేసి రాజభవనానికి ఈయన తొడుకొని అంటే మరుసటి రోజు భవనం తొడుకొని పోతాడు. రాజు ఆశ్చర్యపోతాడు, ఏదయ్యా నువ్వు వచ్చినావు జత పిల్లడు. లేదు స్వామి, నాలాంటి అక్కడ పిల్లడు చెప్తాడు, మా గురువులు ఎందుకు చెప్పాలా, నేనే చెప్తాను మహారాజా అంటే. ఆ పిల్లడు ఎట్లా అంటే బాంబులో తెలుసు కదా, పూర్వకాలంలో గోసు కట్టుకొని ఒక కట్ట, అంటే శరీరం పైన వస్త్రాలు ఉండదు, గోసు మాత్రం కట్టుకున్నాడు, ఒక గొర్రెలం కాపరి కదా, ఆవుల కాపరి కాబట్టి ఒక కట్ట పెట్టుకొని వస్తాడు. ఆ రాజు చూసే, నువ్వేం చెప్తావు అప్ప అంటే, నేను చెప్తాను స్వామి నీకెందుకు అంటాడు. సరే మహారాజు సభ, వీడు లోపల పైనాడు, చిన్న పిల్లవాడు ఏమైపోతాడో అని అందరూ భయపడుతూ ఉన్నారు. మహారాజు సింహాసనం పైన కూర్చున్నాడు, వీడు వచ్చాడు, నువ్వేం చెప్తావు, తెలుసా నీకే అంటాడు. తెలుసు స్వామి, నేను చెప్తాను స్వామి అంటాడంట. ప్రభు అంటాడంట. సరే చెప్పు అంటే, ప్రభువుల వాళ్ళు మేము ఆడింకా వచ్చినాను, ఒక ఏమైనా చెప్పాలంటే కొన్ని కార్యక్రమం చేసేదానికి కొన్ని వస్తువులు కావాలి కదా, నాకు కొన్ని కావాలంటే. ఏం కావాలి అంటాడు. నాకేమీ లేదండి, ఒక దీపం కావాలా, ఒక గోసుడు అంటే పాలు కావాలా అంటాడంట. మహారాజు ఎందుకు, లే అది మాత్రం తెప్పియండి అంటాడంట. ఆయా తెప్పిస్తాను. మహారాజు ఇట్లన్నప్పటికీ దీపము మళ్ళీ పాలు అంతా వచ్చి అక్కడ సిద్ధం చేస్తాడు. సిద్ధం చేస్తే ఈ పిల్లోడు నిలుచుకో ఉంటాడు. అవును మహారాజు ఇట్లా అంటాడు, చెప్పప్ప అంటాడు. ప్రభు అంటాడు, ఇది ప్రభు, ఇది ఏం ప్రభు అంటాడు. పాలు అంటాడు. ప్రభు ఇది పాలు అని మీకు తెలుసు, నాకు తెలుసు ప్రభు, ఈ పాల నెయ్యి ఆడుంది అంటాడు. పాల నెయ్యి అంటే నెయ్యి ఆడుంది అంటాడు. ప్రభువులు గట్టిగా నవ్వేస్తారు, ఏందిరా నాతో వికలాటం ఆడుతున్నావా అంటాడు. లేదు ప్రభు, నేను వికలాటం చేస్తలేదు, మీరు మొదటి ప్రశ్న దేవుడు ఎక్కడున్నాడు అని మీరు అడుగుతున్నారు కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు అని దాన్ని నేను ఉదాహరణగా నేను చెప్తున్నాను ప్రభు అన్నాడు. అంత మహా కోకో ఉండే ఒక రాజా యొక్క దర్బారు సైలెంట్, ఒక్కడూ మాట్లాడతారు. ఆ పిల్లకాయ అడుగుతున్న క్వశ్చన్కి ఆయన రాజు అడిగిన క్వశ్చన్ పిల్లకాయ ఎంత బాగా చెప్తున్నాడు. ప్రభు ఈ పాలు మీరు వెన్ని చూసారా అని అడుగుతారు. ఎట్లా రాయితుంది, దీన్ని కాంచాలి, దీన్ని కాంచి దీన్ని వెప్పేస్తే పెరుగైతుంది, మళ్ళీ పెరిగించితే వెన్నె అవుతుంది, ఆ వెన్నెను కాంచితే
నెయ్యి అవుతుంది కదా అంటాడు. ప్రభు ఇంతటి పాలు అంటే ఇంత పాల దీనిలోనే పెరుగుంది, దీనిలోనే వెన్నుంది, దీనిలోనే నెయ్యి ఉంది. ప్రభు పాల లోపలుండే ఈ వెన్న, పెరుగు, నెయ్యి మీకు కనబడతా ఉందా? కనబడతాలేదు. కానీ ఈ పాలని వెప్పేస్తే పెరుగైతుంది, పెరుగుని చిలుకతే చిలుకనప్పుడు వెన్ను వస్తుంది, వెన్నెను కాంచితే నెయ్యి వస్తుంది కదా ప్రభు. ఇంత చేస్తే ఈ పాలు మీకు ఎట్లా కళ్ళకు కనబడుతుందో, ఎట్లా మీకు పెరుగు కళ్ళకు కనబడుతుంది, వెన్న కళ్ళకు కనబడుతుంది, నెయ్యి కళ్ళకు కనబడుతుంది. అంటే దీన్ని చిలికి కాంచి పెరుగు చేసి వెన్నె చేసి వెన్నెని నెయ్యి ఎట్లా వస్తుందో, సర్వంత్యామి ఆ మహాదేవుడు అన్ని దిక్కుల అన్ని రూపాలను ఉంటాడు. మనం ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో మనకి దేవుడు అగోచిస్తారు, వెన్న తర కనబడతాడు. మీలోనే ఆ భగవంతుని మీరు చూస్తే మీకు కనబడతాడు అంటప్పుడు అక్కడుండే ఆ సభాముఖంలో ప్రతి ఒక్కరూ ఆ పిల్లవానికి చప్పట్లు కొడతారు. రాజు కూడా అవును కదా, పైన చూసేకి ఎట్లుంది, లోపల దీని అంతరార్థం ఉంటుంది కదా, భగవంతుడు ఆ రూపంలో ఎక్కడున్నాడో మనకు తెలిసేలే కదా, మనలోనే ఉన్నాడు మనకు తెలిసేలే కదా అనేది ఆ మహారాజుకి అర్థమై చాలా సంతోషం. మళ్ళీ రెండవ ప్రశ్న, దేవుడు యా దిక్కున్నాడు అని అడిగినాడు. ప్రభు ఇది ఏం ప్రభు అంటాడు? జ్యోతి, పరబ్రహ్మ స్వరూప జ్యోతి అంటాడు. ప్రభు ఈ జ్యోతి యా దిక్కు కనబడతా ఉంది స్వామి ప్రభు అంటాడు. మీరు ఇప్పుడు ఇట్లా చూస్తున్న ప్రభు మీకు కనబడతాను ప్రభు, వాళ్ళు చూస్తుంటే వాళ్ళకు కనబడుతుంది, వీళ్ళు చూస్తుంటే వీళ్ళకు కనబడుతుంది ప్రభు. దీపం వెలుగు చుట్టూకు ఎట్లా మనకు కనబడుతుందో, ప్రతి ఒక్కరికే కనబడుతుందో, ప్రపంచంలో జ్యోతి అన్ని రూపంలోనూ తెలిసినట్ల ఆ మహాదేవాని దేవుడు అన్ని రూపంలో అన్ని దిక్కులు ఉన్నారు ప్రభు. ఈ దిక్కు ఆ దిక్కులే ప్రభు, ప్రతి ఒక్క దిక్కు క్రాంతిమయంగా ఉన్నాడు అంటాడు మహారాజు. అప్పుడు కొంచెము ఈ పిల్లకాడు చెప్తున్నది శోభే కదా, అంటే నిజమే కదా అనేది అర్థమైనాక జ్యోతి దీపము అన్ని దిక్కులు అంటూ దేవుడు అన్ని దిక్కులను ఉన్నాడు అనేసి అప్పుడు మహారాజు ఒప్పుకుంటాడు. మూడవ ప్రశ్న, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటాడు. అప్పుడు ఆ పిల్లకాడు అడుగుతాడు, ప్రభు ఒక్క క్షణకాలం నన్ను క్షమిస్తారా అంటాడు. ఏం చెప్పు అంటాడు. ఆ సింహాసనం పైన నేను కూర్చుంటాను, మీరు కిందికి వస్తారా నేను చెప్తాను అంటాడు. రాజుకి ఇక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు అడిగిన దానికి ఆ పిల్లోడు మీకు జవాబు చెప్తున్నారు కదా, ఆ పిల్లోడు చెప్పినట్లు చేయండి అంట. సరే, వీనిపై పిల్లకాడు సింహాసనం పైన కూర్చుంటాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు చెప్తాడు, ప్రభు ఇప్పుడు మీరు ఏడున్నారు ప్రభు, ఇప్పుడు మీరు ఒక సామాన్య మనిషి, సామాన్య మనిషి. ఇప్పుడు నేను ప్రభు మహారాజు, అంటే ఆ యొక్క సింహాసనం పైన కూర్చోడినాక మహారాజు అంటే ఆ సింహాసనానికి ఒక వాల్యుబుల్, సింహాసనానికి ఒక శక్తి, అంటే ఆ స్థానానికి ఒక శక్తి అంటాం కదా మనం, ఒక పీఠం, ఆ పీఠానికి ఒక శక్తి. అప్పుడు సింహాసనం పైన కూర్చోన్నాక రాజు, ఆ పాలు పోసేవాడు రాజు అయినాడు, వీణ ఒక సామాన్య మనిషి. ప్రభు దేవుడు ఇప్పుడు మీతో నాతో ఏం చేస్తారు, దేవుడు ఈ పని చేస్తారు ప్రభు. దేవుడు మనసు పెడితే, దేవుడు తెలుసుకుంటే ఒక క్షణకాలంలో పెద్ద రాజు కావచ్చు, రాజు మామూలు పరిస్థితికి వచ్చేస్తారు ప్రభు. దేవుడు మీతో మాట్లాడి ఏం చేస్తున్నాడంటే ఇది మీకు ఉదాహరణగా అని చెప్పి ఆయన సింహాసనం పెనుక్కుంటాడు. అంటే ఒక పాలు అంటే ఒక ఆవుల కాపరి, ఆవులు మేపేవాడు రాజు అయిపోతాడు, రాజు మామూలు మనిషి అయిపోతాడు. దేవుడు ఏం చేస్తున్నాడని దీనికి ఉదాహరణ ఆయన ఇస్తున్నాడు. ఇలా మన హైందవ ధర్మంలో ఇలాంటి నీతి వాక్యాలు ఎన్నో ఉన్నాయి, మనం తెలుసుకోవాలి, మనం 10 మందికి చెప్పుకోవాలి. మన ధర్మం ఎంత గొప్పది, మన ధర్మంలో ఎన్నుంది అని చెప్పాలి. మన ధర్మాన్ని రక్షించుకుంటూ ధర్మో రక్షిత అనిస్తూ మీతో ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామకృష్ణ.